నువ్వు విందు భోజనం పెడతానంటే 100 మంది వస్తారు. అదే నీకు అవసరమైతే మాత్రం ఏ ఒక్కరూ రారు. బంధువుల సంఖ్య ఎంత ఉంది అన్నది ముఖ్యం కాదు. మన కష్ట సమయంలో మన కోసం, మనకు అండగా ఎంతమంది నిలబడ్డారనేదే ముఖ్యం. ధనమూలం ఇదం జగత్ అనే మాట మీరు వినే ఉంటారు. అంటే ఈ ప్రపంచమంతా ధనంతోనే ముందుకు నడుస్తుందని అర్థం. నిన్నటి ప్రేమలు, ఆప్యాయతలు ఇప్పుడు ఎంత వెతికినా కనపడవు. డబ్బు ఉంటేనే విలువ ఇచ్చే సమాజం మనది. మన బంధువర్గం చాలా పెద్దది. రేపు మనకి ఏదైనా జరిగినా మన కోసం వస్తారు, చూస్తారు, చేస్తారు అనే భ్రమలో ఉంటే మాత్రం పొరపాటే. నువ్వు ఎంత సహాయం చేసినా అవసరం తీరిపోగానే నిన్ను మర్చిపోతారు. మళ్ళీ నీ సహాయం అవసరమైతేనే గుర్తుంచుకుంటారు. నువ్వు సహాయం చేసినంత మాత్రాన మళ్ళీ తిరిగి నీకు సహాయం చేయాలనే నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ పెట్టుకోకు. నీకు కష్ట సమయం వచ్చినప్పుడు నీ కష్టాలకు నువ్వే పోరాడాలి.